శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులంట. ఇది నాకు తెలిసి ఐదోసారి అనుకుంటా. మరి ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఐదోసారి అనుకుంటా ఈ ఈ వార్తలు రావడం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపులు. ఒకే రోజు 2 సార్లు బెదిరింపు మెయిల్స్ అంట. ఇప్పటి వరకు విమానాశ్రయానికి 20 బెదిరింపు కాల్స్ వచ్చినాయంట. 5గురిని గుర్తించిన పోలీసులు. సైబర్ క్రైమ్ సహాయంతో నిందితులను గుర్తించేందుకు చర్యలంట. మొన్న ఇక్కడది ముంబయా ఢిల్లీయా బాంబ్ బ్లాస్ట్ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ హైదరాబాదే అనే భయం ఇప్పటికీ అందరిలో ఉంది. ఖచ్చితంగా అందరం జాగ్రత్త పడాల్సిందే. మరి ఇట్లాంటి బాంబు బెదిరింపులు వచ్చినప్పుడు కొంత అలర్ట్ అయ్యే పరిస్థితి, కనీసం కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. పేద మధ్య తరగతి వారు ఒక్కసారైన విమానంలో ప్రయాణించాలని కలలు కంటుంటున్నారు. అలాంటి వారి కోరిక తీర్చడానికి కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనికి విమాన ప్రయాణం అంటేనే హడలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అభద్రతా భావానికి గురవుతున్నారు. రక్షణ భద్రతా సిబ్బందితో పాటు ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాలు అలాగే విమానాలలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్, ఫేక్ కాల్స్ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పోలీసు నిఘా సంస్థలు చేపట్టిన దర్యాప్తులో మెయిల్స్, ఫేక్ కాల్స్ ఆకతాయిలు పనిగా గుర్తించారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టింది. తమకు ఒక మిలియన్ ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చి వేస్తామంటూ మెయిల్ వచ్చింది. బెదిరింపు వచ్చిన మెయిల్, ఫోన్ నెంబర్ వివరాలు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. editor@approachtimes.cpm ఇది మెయిల్. ఫోన్ నెంబర్ వచ్చేసి +1 -2016143989గా గుర్తించారు. జెఫ్సర్ పకర్ట్ అనే వ్యక్తి అమెరికా న్యూయార్క్కి చెందిన వ్యక్తి బాంబు బెదిరింపులకు మెయిల్ చేసినట్టు గుర్తించారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం బాంబు బెదిరింపులకు పాల్పడిన సంఘటనలో నిందితులకు గరిష్టంగా 2 ఏళ్ల శిక్ష విధించనున్నారు. చట్టాన్ని కఠినంగా చేసి శిక్షాకాలాన్ని పెంచాలని, బాంబు బెదిరింపులను అరికట్టాలని కోరుతున్నారు. 20 సార్లు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చినాయంటే ఇప్పటివరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇటీవల కాలంలో 20 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మెయిల్స్ రూపంలో, ఫేక్ కాల్స్ రూపంలో బెదిరించారు. నిఘా సంస్థల ద్వారా, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడిన 5గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్లోని శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 3 విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానాయానికి సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు.